నల్లస్వామి, ఊళ్ళో ఎవడెవడి భూములు ఎలా ఉన్నారా? మీరుండగా ఎవరి భూములు ఎందుకు బాగుంటాయండి? మీరు తప్ప అందరి భూములు అంతంత మాత్రంగానే ఉన్నాయండి. ఏట్రా ఇది? ఏంటి బాతులండి? కోతులు అనుకున్నాను రా. నీ ముఖం కూడా బాతులా ఉంది, కానీ ఇక్కడ ఎందుకున్నాయని? బాతులు మేత మేయడానికండి. ఒరే, నేను ఊరు ప్రెసిడెంట్ నీకు తెలుసురా? బాతులకి తెలియదండి. నీకు తెలుసు కదరా, బాతు పని కట్టు. పొలం వాడికి మేతకి డబ్బు కట్టారండి. ఓరి ఎదవా, బాతులు పొలంలో మేసినందుకు పొలం వాడికి డబ్బు కట్టావు. ఈ పొలం ఊళ్ళో ఉన్నందుకు నాకు డబ్బు కట్టాలరా. ఓ పని చేయి, చీకటి పడ్డాక గుడ్డెట్టని 10 బాతులను ఇంటికి పంపించాయి. ఏటే పోలి, ఈ మధ్య అవపడ్డం లేదటే? ఎందుకు ఆపడితే మాత్రం ఏడు చేస్తావేటి? కూరేసిన బత్తాలా ఉండేదని గాలి తీసిన తోలు తిత్తిలే అయిపోయావే. ఓ పని చేయి, దొడ్డుతో అంట మన ఇంటికి వచ్చాయి. పంచాయతీ అవగా నేను లోపల దూరిపోతాను. ఎందుకు బాబు, ఓసారి వంక తోటకు రమ్మని చెప్పి వదిలేసి వెళ్ళిపోయావు. నేను ఆ పాలేరుతో పడలేక చచ్చిపోయాను అనుకో. నేను సౌత్తాను కానించి చూస్తున్నాను. ఇదిగో నీకు నాకు సరిపడు కానీ వదిలేయి. నేను ఇప్పుడు ఆల్ రైటే, చూడంబలతో అవుతున్నాను. ఓ సేరు ధాన్యం కొలిపిస్తాను గాని వచ్చాయి. కిట్టయ్య ఊళ్ళో లేడు కదా అని తెగరెచ్చిపోతున్నావు. ఆడుంటే మాత్రం నా భయం అయితే. అడుగు కిట్టయ్య, పేరు చెప్పగానే పారిపోతున్నాడు. చేస్తాడు చేయడు. ఆయన తినేసేస్తాను. ఏదవన్నారు ఏదవా అని ఎండిపోయింది అక్కలాగున్నావు. చేస్తాడు చేయడు. ఏం చేస్తావు? దొంగ సచ్చినోడా. రాబాబు. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోబాబు. ఏమిటండి సత్యమూర్తి గారు, మీరే రాంబాబు గారిని తీసుకొచ్చారు? మీ మేనేజర్ని పంపించొచ్చుగా. పంపొచ్చు అనుకోండి, కానీ కొన్ని విషయాల్లో మేనేజర్స్ నమ్మలేం కదా. పైగా బాబు అమెరికా నుంచి వచ్చాడు. మిమ్మల్ని మీ స్టాఫ్ ని పరిచయం చేయొచ్చు అనే ఉద్దేశంతో మేమే స్వయంగా వచ్చాం. చూసారా, పాపం పెద్ద కదా. ఓహో, అవును రాంబాబు గారు, అమెరికాలో బ్యాంక్ సిస్టమ్స్ అన్ని చాలా గొప్పగా ఉంటాయంటారు. అక్కడ రేట్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి? అవును, మీకు అమెరికాలో ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంది? ఒక్క విషయం కూడా బయట పెట్టదు బాబు. మన రహస్యాలన్నీ తెలుసుకోవడానికి ఆవిడ అలా అడుగుతున్నారు. బాబు, ఆ చెక్కు బుక్ తీసి ఒక్క లీవ్ మీద సంతకం పెట్టు. అన్నిటిపై పెట్టేనా? ఒక్క లీవ్ మీద చాలు బాబు. అల్ప సంతోషి ఇక్కడ చాలంట. ఏమిటి సంతకం మారినట్టుంది? అందుకే కదమ్మా ఇలాంటివి మారుతూ ఉంటాయనే బాబు గారిని స్వయంగా తీసుకొచ్చాను. బాబు గారు అమెరికాలో చూపుడు వేలికి ఆపరేషన్ చేయించుకుని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారట. అప్పటి నుంచి అక్షరాలు స్ఫుటంగా రాయలేకపోతున్నారు. అక్షరాలైతే ఇప్పుడు ఇదే గొడవ, ఏలు ముద్ర అయితే ఏ గొడవ ఉండదు. బాబు గారు, మీరు అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీరన్నది కూడా నిజమే. అక్షరాలు అయితే మార్పులు చేర్పులు ఉంటాయి, కానీ అదే వేలుముద్రలు అయితే మార్పులు ఉండవు కదా. క్యాష్ కౌంటర్ లో డబ్బు తీసుకుంటారా, నన్నే తెప్పించమంటారా? ఎందుకమ్మా మళ్ళీ మీ పనులు గడ్డు, మేమే తీసుకుంటాం. రాబాబు, రాబాబు. సింపి పూర్ణమ్మ రండి ప్రెసిడెంట్ గారు, కూర్చోండి. ఏం కూర్చోవడమో ఏటోనమ్మా. మీ అన్నయ్య పట్టణం వెళ్ళి 25 రోజులు అయిందా? ఇంతవరకు అతి గతి లేదు. ఏ పటాలంలోనో ఏ స్వామివారి మఠంలోనో చేరిపోయి ఉంటాడని నాకు గట్టి నమ్మకం. అటు చెల్లెలివి, నీతో చెప్పకూడదు కానీ నాకు ఇంకో గట్టి నమ్మకం కూడా ఉంది. ఏమిటండి? అటు పోయి ఉంటాడని. ప్రెసిడెంట్ గారు, అలాంటి మాటలు అనకండి. నాకున్నది మా అన్నయ్య ఒక్కడే. సర్లే, నీకున్నది మీ అన్నయ్య ఒక్కడే. నాకు చాలా బాకీలు ఉన్నాయి. ఎవడెలా పోతే నాకే. నా బాకీ ఎరడానికి వచ్చాను. వాళ్ళు లేడు. నీకున్నది నువ్వే చెప్పు. అదేమిటి బాబు, ఏంటి? అసలే వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడోనని కంగారు పడుతోంది. వాడు వచ్చాక వాడు మీరు చూసుకుంటే మంచిది. అదేటయ్యా, తెడ్డుపోతే పడవ వదిలేసుకున్నట్టుగా వాళ్ళ అన్నయ్య పోతే నా బాకీ ఎందుకు వదిలేసుకుంటాను? ఎవరుంటే వాళ్ళని అడుగుతాను. సరే, మాస్టారు వాళ్ళు ఆవిడ పక్క పక్కనే ఉన్నారు కనుక అన్నిటికీ ఈలుగా ఓ మాట చెప్తాను. ఏమిటి బాబు అది? నన్ను పెళ్లి చేసేసుకో. చేసుకుంటే ఇంటి బాకీ తీరిపోద్ది, నీకు పెళ్లి బాధ తప్పిపోద్ది. ఏమండి, ఏమిటండి ఆ మాటలు? మీ అమ్మాయి లాంటి దాన్ని పట్టుకుని అలా అనడానికి సిగ్గులేదు? ఏటయ్యో మాస్టారు, పెద్ద బాలశిక్ష పాఠాలన్నీ నాకే చెప్తున్నట్టున్నావు. మీ స్కూల్లో 6 నెలల బట్టి జీతాలు లేవు. ఈ నెల ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి నీకు అక్కర్నేదా? మనకెందుకండి గొడవ, ముందు మీరండి. ఎలా ఇప్పటికైనా అర్థమైందా ఈ ఊళ్ళో నా మాటకి తిరుగులేదని? బాగా ఆలోచించుకొని కబురెట్టు, రేపు వచ్చి తాంబూలాలు ఇచ్చుకుంటాను.
సాకిరేవు బండ మీద డబ్బ మీద దబ్బేసి వెంకటలక్ష్మి వెళ్ళిపోయిందో, ఈ వెంకటలక్ష్మి వెళ్ళిపోయిందో. బ్యాంక్ ఆఫీసర్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటండి పల్లె పదాలు పాడుతున్నారు? అమెరికాలో పల్లెటూళ్ళు కూడా ఉన్నాయా? పల్లెటూరులే కాదు, పాయఖానాలు కూడా ఉంటాయి. మరోలా అనుకోవద్దు, మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత అమెరికా, అదే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ సంతకమే కాదు, మీలో కూడా మార్పు కనపడుతుంది. మార్పే మన నేర్పు, అదే మన ఓర్పు. అసలు మనం అమెరికా వెళ్ళిందే పల్లెటూరు చదువు కోసం, అందుకే కాస్త నాటుతనం అబ్బింది. చూడండి బ్యాంకమ్మ గారు, మీరు చూస్తే ఆడపిల్లలు మీ బ్యాంకులు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు చెప్పండి? శుభ్రంగా అలాంటి సోగ్గాని ఒకటి చూసుకుని తర్వాత చేసుకుని సార్వాకొకనే దాళవాకొకనే సార్వాకొకనే దాళవాకొకనే చొప్పున సంవత్సరానికి 2 ఈతల పిల్లలు కానీ ఇటు బిడ్డలను చూసుకుంటాడు బొవ్వు అనుకుంటే ఇంట్లో ఉంటే పోలా. చూసావా బ్యాంకమ్మ, కడివేంత గుమ్మడికాయ కచ్చిపేటకు లోకు ఉన్నట్టు నిన్ను చూడగానే చూసావా ఆటోమేటిక్ నా చేయి పడిపోయింది. తప్పు మంద కాదు, మన మగతనాంది నేను ఆడుతున్నాను. సరిగానే బ్యాంకమ్మా, మా గొడవలు నీకెందుకని నువ్వు వెళ్ళి తీరిగ్గా కూర్చుని ఆ సారవా దాళవా ఈతలో పీతల గురించి ఆలోచించుకో, అర్థమైందా? ఏమిటో దాని ముందు బయటపడేలాగున్నావు, మీద చేయకూడదు. చేయబోదు కాలేయమంటావేంటి? ఇక సత్యమా, బ్యాంకం మాత్రం తోలు తీసే తేగల మహతక్క కొట్టుదయ్యా. చేసుకోవడానికి చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నీకు పెళ్లిళ్ళు చేసి శోభనాలు చేయడానికి నేను ఎక్కున్నాను. శోభనాలు చేయడానికి ఉన్నావో కర్మలు చేయడానికి ఉన్నావో నాకు తెలియదు కానీ సత్యమా, మా ఊళ్ళో ఎంత స్వేచ్ఛగా పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఉండేవాడి కదా, ఇక్కడ తీసుకొచ్చి సూటు బూట్లు అని బిగించావు. చెవడంతో తప్పన్నా నాకు. మన వాళ్ళు వచ్చారయ్యో పైటాలు. సరే